వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా పేరు సరిత, మాది దేవురే. నా సాక్ష్యం ఏంటంటే, నాకు హెల్త్ విషయంలో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హెల్త్ విషయం బాగాలేక అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నాను. దేవుడు అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలాగా దేవుడు కృప చూపించాడు. అలాగే నా కుమారునికి 25th డిసెంబర్న చైన్ వేసినాం గోల్డ్ది. అది తీసి మా ఆయన చేతికి ఇచ్చినాడు, తిరిగి తను నాకే ఇచ్చినాడు. నేను ఎక్కడ పెట్టినాను అనేది గుర్తు లేదనమాట. ఇద్దరి మధ్యలో అంటే ఏం గొడవలు రాలేదు, కానీ ఎక్కడుందో అన్నది కన్ఫ్యూజన్. వెతికినా దొరకలేదు, పోయిందనే అనుకున్నాము. ఒకసారి అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నాము. అమ్మ ఎక్కడ పోలేదు, అది ఇంట్లోనే ఉంది, మీరు వెతకండి, ఇంకొకసారి సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అని తీర్మానం తీసుకోనంటే సరే అమ్మ అని ఇంకా అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నాను. ప్రార్థన చేయించుకున్న 2 రోజులకి అది వెతికితే ఎక్కడ లేదు, నా బైబిల్లోనే ఉందన్నమాట. ఎక్కడికి పోలేదు. 5 గ్రాములు బంగారు అది చైను దొరికింది. అమ్మగారు ప్రార్థించడం ద్వారా దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈరోజు నన్ను ఈ సన్నిధికి నడిపించిన యేసయ్యకి వందనాలు. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగా. దేవుడికి వందనాలు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, పోయిన బుధవారము మా ఆయనకి బాగలేకుండే ఈ ఊర్లోనే ఆసుపత్రికి తోలుకొని వేయంటే ఆయన చెప్పాడు, ఒక ఆయన ఈయనకి చాలా రక్తం తక్కువ ఉంది, 4.5 పాయింట్లు ఉండదు. అమ్మతో పోయేటప్పుడు ప్రార్థన చేయించుకొని వేయానమ్మ, ఏం కాదులని పోవనింది. అటు పోయిన తర్వాత ఆయన అన్నాడు, నేను చేయంటే చేస్తాను, నాదేం లేదు, కానీ ఖర్చు అయితే 20,000 రావచ్చు, 30,000 రావచ్చు, చెప్పలేను. కానీ బీదోళ్ళంతా ఒకటే కదా, చెప్పేది మంచిదని చెప్పానమ్మా, అది నీ ఇష్టమో మీ అనుకూలం బట్టి అంటే, ఈ విధంగా అమ్మకు వచ్చి ఈ విధంగా పరిస్థితి అంటే ఏం కాదులేమని భయపడద్దు అంది. అప్పుడు వెంటనే కర్నూలుకు పోయాము. అక్కడ కూడా 5 పాయింట్లు ఎక్కియాలి రక్తము ప్యాకెట్లు అని చెప్పారంట. నేను అప్పుడు కూడా అమ్మకి చెప్పాను, ఇట్లా అంటున్నారంట అమ్మ అంటే, ఏం కాదులేమ్మా, డాక్టర్లు అట్టే చెప్తారు కదండి, భయపడొద్దు అయింది. కానీ జరిగిన కారణం ఏమంటే, వాళ్ళు 5 ప్యాకెట్లు అని అక్కడ చెప్పారు, ఇక్కడ 4 అన్నారు. ఒక్కదాంతోనే దేవుడు సరి చేశాడు. దేవాతి దేవుడికి వందనములు చెల్లిస్తున్నాను. అదేవిధంగా బుధవారం మొదలుకొని సోమవారం వరకు అక్కడే ఉన్నాను. 3 రోజులు ఉపాస ప్రార్థన ఉంది. నేను అనుకున్నాను, ఏం తండ్రి, ఎక్కడోళ్ళల్లో వచ్చి సన్నలో ఉపాస ప్రార్థనలో ఉంటే నేను ఆడ ఉండే తప్పించుకునే అవకాశం సైతాన్ని కలిగిస్తుందేమని నేను ప్రతిదినం బాధపడ్డాను. అనే దినం కూడా అమ్మతో ప్రార్థన చేయించాను. అమ్మ, నేను త్వరగా వస్తట్లుగా ప్రార్థన చేయాలని అడిగాను. అమ్మ అంది, నువ్వు అందరిలోకి ఎందుకు భయపడతావమ్మా అన్నారు. పక్కన వాళ్ళు అన్నారు, మేము వచ్చి 20 రోజులైంది, 10 రోజులైంది, 15 రోజులైంది, ఇంకా పంపించలేదని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ బాధను బట్టి నేను కానీ ఆలోచించాను. కానీ ఆసుపత్రికి పోతే తొందరగా రారు కదని నా భయం మాకు ఎక్కింది. అమ్మాయింది, వాళ్ళక్క నీకు జరగదులే, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు, నువ్వు ఖచ్చితంగా ఉపాస ప్రార్థనలో ఉంటావు అని అమ్మ చెప్పినట్లే నేను ఒక్క రోజైనా గడపాలని ఆశపడ్డాను. కానీ దేవుడు అమ్మ ప్రార్థన, నా బాధను ఆలకించి 2 నెలలు ఉపాస ప్రార్థనలో గడిపే కృపనిచ్చాడు. 5 రోజులు ఉన్నప్పటికైనా ఒక్క వస్తువు కూడా 100 రూపాయలు పెట్టి మేము అక్కడ కొనుక్కోలేంతగా దేవుడు కార్యం చేశాడు. అందరం బట్టి దేవత దేవునికి ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి వందనములు చెల్లిస్తున్నాను. అమ్మగారికి అయ్యగారికి మీకు వచ్చిన వారికి వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, నా పిల్లోడు సోమవారం రోజు చెట్టు మీద నుంచి కింద పడ్డాడు. హాస్టల్లోన నరుము కట్ అయిందన్నారు. హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేస్తే ఈ పిల్లోనికి ఫిడ్స్ వస్తుంది, నరుము బీపీ పిచ్చోడైపోతాడు, కాలు చేతులు పడిపోతామన్నారు. నేను నా కుమారునికి స్వస్థపరిస్తే నేను చాలోకి వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. రిపోర్ట్లోన మందుల ద్వారా బాగా అవుతుంది అన్నారు. మన అమ్మగారికి అయ్యగారికి వందనాలు. ఇదే నా చిన్న సాక్ష్యం. అయ్యగారికి అమ్మగారికి నా నిండు వందనాలు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి నా నిండు వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, మాది కనకవేడు గ్రామం. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు 3వ నెలలో ఇక్కడ వచ్చాను. కానీ నాకు చాలా వాంతులతో బాధపడుతుండగా అమ్మగారు ప్రార్థన చేయగానే తక్కువైంది. మరి బ్లడ్ చాలా తక్కువ ఉందని చెప్పినారు. పొద్దుననగా అన్నం తినకుండా వెళ్ళాము. రాత్రి అయినా ఇంకా రాత్రి 8 గంటలప్పుడు ఆపరేషన్ తోలుకొని వెళ్ళారు. అమ్మగారికి ప్రార్థన చేసి, అమ్మ ఇలా నాకు భయం అవుతుంది అమ్మ, ఇది 2వ సిజరీన్, నాకు అసలు ధైర్యం లేదని అమ్మకు చెప్తే, అమ్మ
ఫోన్లో ప్రార్థన చేసింది. అమ్మ నువ్వేం భయపడకు, నీకు చక్కని కుమార్తె నాకు పుడుతుందని చెప్పింది. అలాగే నాకు 3 కుమార్తెలు పుట్టారు. దేవుడు నన్ను దర్శించి క్షేమముగా 5వ నెలలో సాక్ష్యం చెప్పాలని అనుకున్నాను. వచ్చి సాక్ష్యం చెప్పాలని, ఇదే నా సాక్ష్యం. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. కూడి చేరొచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏమనగా, నా పేరు ఎలీషా, మా ఊరు సిబెలగల్. నేను టెట్కి అప్లై చేశాను. రోజు దగ్గరకు వచ్చింది. నాకు హెల్త్ కండిషన్ ఏం బాగాలేదు. అట్లే ఎగ్జామ్ రాశాను. నేను రిజల్ట్ వచ్చాయి. అమ్మగారు ప్రార్థన చేశాను. రిజల్ట్ ఇలా వస్తున్నాయి. నాకైతే హెల్త్ కండిషన్ బాగాలేదు, అలా రాశాను. రిజల్ట్ పాస్ అయ్యారు వచ్చినట్టు ప్రార్థన చేయండి అమ్మగారు అంటే ప్రార్థన చేశారు. సాక్ష్యం చెప్పుకోమని అన్నారు. నేను సాక్ష్యం చెప్తానని ప్రార్థన చేసుకొని రిజల్ట్ చూసినప్పుడు నేను టెట్లో క్వాలిఫై అయ్యాను. ఇదే నా సాక్ష్యం.